ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు త్వరలోనే చట్టసభ పదవి యోగం పట్టనుందని ప్రచారం జరుగుతోంది. షర్మిలను కర్ణాటక నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. త్వరలోనే కర్ణాటకలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒకటి వైఎస్ షర్మిలకు ఇవ్వనున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఏపీలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. రానున్న 5 ఏళ్ల ఎన్నికలకు కూడా ఆ పార్టీ ప్రధాన పోటీదారుగా నిలిచే స్థితిలో కూడా లేదు. అలాంటిది వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రయోజనం అనే అంశంపై పలు అంచనాలున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీని విస్తరించడంతో పాటు కర్ణాటకలోనూ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగమే ఈ నిర్ణయమని చెబుతున్నారు. అదే సమయంలో తమ పార్టీ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాధాన్యం ఇస్తుందనే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంకేతాలు వెళ్తాయి. అంతేకాకుండా పిసిసి అధ్యక్షురాలిగా తప్ప పార్టీలోనూ పదవుల పరంగా వైఎస్ షర్మిలకు సరైన గుర్తింపు రాలేదని, కాంగ్రెస్ పార్టీ హామీని నిలబెట్టుకోలేదనే చర్చ కూడా మొదలైంది. వాటికి అడ్డుకట్ట వేయడం కూడా ఇందులో భాగమే. ఇక వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడ పాగా వేసేందుకు బీజేపీ ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. తమిళనాడు ఎన్నికలకు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి నాయకులు వెళ్లి ప్రచారం చేస్తారు. ఆ క్రమంలోనే షర్మిల ఖచ్చితంగా అక్కడకు వెళ్లి ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తమిళనాడులోనూ అభిమానులున్నారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు మతపరమైన అంశం కూడా అక్కడ ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్ఆర్టీపీ పార్టీని గత సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ టైంలోనే వైఎస్ షర్మిలకు రాజ్యసభ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ అంశాన్ని అప్పట్లో ఏఐసిసి సమావేశానికి హాజరైన వైఎస్ షర్మిల ఇండైరెక్ట్ గా చెప్పారు కూడా. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఇక కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ షర్మిల ఓడిపోయారు. అంతేకాకుండా సౌత్ లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఇప్పటికైనా షర్మిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారని తెలుస్తోంది. వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపితే రాజ్యసభలో బీజేపీని ఎదుర్కోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎంపీలకు ధీటుగా తన వాగ్దాటితో సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా పార్టీని నమ్ముకుని ఉన్న వారికి పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే విధంగా క్యాడర్ లో నమ్మకం కలుగుతుందని పార్టీ ఆలోచిస్తుందట. మొత్తం మీద షర్మిలను రాజ్యసభకు పంపి ఆమె సేవలను దక్షిణాదిలో ఎక్కువగా వాడుకోవచ్చని కాంగ్రెస్ ఆలోచిస్తోందని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాలి.